హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు పాలు పోసి పులగం వండుతా ఉన్నా ఫ్రెండ్స్. నేనైతే పాలు దీనికి కావాల్సినవి అంటే మనకి ఎక్కువ ఇష్టంగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. పాలు లేని వాళ్ళు, వద్దు మాకు పాలు మేము తినలేము అనుకునే వాళ్ళు బెల్లం, మన కొబ్బరి, పల్లీలు దంచి పోసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేనైతే పాలు పోసుకుంటా ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొబ్బరికాయలు మన ఇంట్లో ఉన్నాయి కదా, కొబ్బరికాయలు అయితే నేను కొబ్బరి నీళ్ళు పగలగొట్టి చూడండి ఫ్రెష్గా ఈ కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు అయితే తీసి పక్క పెట్టి నేనైతే తాగేసిన ఫ్రెండ్స్. చూడండి కొబ్బరికాయ ఎంత మాగిపోయిందో, మంచిగా మక్కింది ఫ్రెండ్స్. మన చెట్టు మీదకి వెళ్ళి రాలుతూ ఉన్నాయి, పాలు అయితే పొంగుతూ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మన చెట్టు మీదకి వెళ్ళి రాలిన కాయలు అసలు ఆ తినే అనుభూతి వేరే ఉంటాయి ఫ్రెండ్స్. మనం పెట్టిన చెట్టు మనకు ఫలించి పెద్ద పెరిగి అది మనకు కాయలు ఫలాలను ఇస్తుందంటే ఎంత ఆశ్చర్యమో, చాలా ఆశ్చర్యం, మనకు ఆనందం. చాలా అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అది కూడా నిజమే కదా. కొంతమంది పిల్లల్ని కానీ పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లిదండ్రి మాట వినొద్దు, పెద్దవాళ్ళ మాట వినొద్దు, వాళ్ళ కష్టార్జితనే తినే అన్నీ మనం పెట్టి పెంచి పెద్ద చేస్తాం కదా, ఆ తినే మూమెంట్కు మనకు దూరం చేస్తారు ఫ్రెండ్స్. అలాంటి చేయటం తప్పు, పాపం. అలాగే ఎవరైనా కూడా చేయొద్దు. అట్లాంటి వారు ఎవరైనా ఉంటే ఆ విషయాలు అట్లా మార్చుకోవాలి ఫ్రెండ్స్. తల్లిదండ్రి ముఖ్యము, పెద్దలు ముఖ్యము, అందరిని గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళకు బుక్కడు అన్నం పెట్టాలి ఫ్రెండ్స్. నేనైతే నా చేతి గుంట ఎంతోమందికి ఎన్నెన్నో చెప్పుకోవద్దు కానీ ఫ్రెండ్స్, నేను చాలా చాలా వరకైతే ఎవరైనా కానీ నేను ఫస్ట్ అన్నం పెట్టినాక మాట్లాడతా ఫ్రెండ్స్. ఎవరైనా కానీ మనం ధనము పెట్టొద్దు, ధాన్యం పెట్టొద్దు, కానీ కడుపు నిండా అన్నం పెట్టాలి ఫ్రెండ్స్, అదైతే మర్చిపోవద్దు. నేనైతే ఇప్పుడైతే పాలు పోసిన, కొబ్బరి వేసిన. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బియ్యం కూడా వేసిన ఫ్రెండ్స్. అదైతే మంచిగా ఉడుకుతూ ఉంది. ఇది వీడియో చూపించుకుంటా నేనైతే కొన్ని విషయాలు మాట్లాడుకోవాలనుకుంటా ఉన్నా ఫ్రెండ్స్ మీతోటి. నేనైతే చాలా వరకు అయితే సఫర్ అయి ఉన్నా, చాలా బాధపడి ఉన్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం 100% ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం కంటే ముందు నేను ఇలాచి కూడా వేసిన, మీరు చూసి ఉంటారు చూడండి. ఇలాచి వేసిన, లైట్గా కొంచెం ఉప్పు కూడా వేసిన ఫ్రెండ్స్. నేనైతే చాలా చాలా బాగుంటుంది. ఏ స్వీట్ చేసినా కానీ కొంచెం చిటికెడంత ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకైతే అది చాలా టేస్ట్ని ఇస్తుంది. నేనైతే చెప్పదలుచుకునేది ఏంటిదంటే ఫ్రెండ్స్, మనం ఏదైతే పెడతామో అదే మనకు తిరిగి మనకు ఆహారంగా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఎంతోమందికి పెట్టినా, కానీ నేను పెట్టిన వాళ్ళే నాకు పెట్టాలని లేదు ఫ్రెండ్స్. నేనైతే అదొకటైతే నమ్ముతా ఉన్నా. 1-2 సంఖ్యలలో కాదు ఫ్రెండ్స్, నేనైతే కొన్ని వందల మందికి నా చేతితోటి వండి పెట్టిన. కానీ అట్లా పెట్టినా కానీ నన్ను ఒక్క క్షణమైనా తలుసుకుంటా ఉన్నారో తలుసుకోవట్లేరో ఫ్రెండ్స్. నేనైతే ఈ యొక్క వీడియో ద్వారా, మన యూట్యూబ్ ద్వారా నేనైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తానని నేనైతే నమ్ముతా ఉన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో చాలామంది వేలల్లో చూస్తూ ఉన్నారు. నేనైతే కొత్తగానే పెట్టినా కానీ చాలా వరకు అయితే చాలామంది చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇదైతే దగ్గర పడతా ఉన్నాయి. దగ్గర పడదానికి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఉడికిన తర్వాత కొంతమంది అంటే ఇందులో నెయ్యి, పాలు ఇట్లా మనం వాడతాం కదా ఫ్రెండ్స్. కొంతమందికి అయితే నెయ్యి అయితే స్మెల్ నచ్చదు, కానీ మాకైతే నెయ్యి అంటే ఇష్టమే. చాలా వరకు టేస్ట్ అంటే స్వీట్ అంటేనే నెయ్యి ఫ్రెండ్స్. మంచి స్మెల్, మంచి రుచిని ఇస్తుంది ఫ్రెండ్స్. మీరైతే వేసుకోండి. నేనైతే ఇదైతే దగ్గర పడదాక చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. మరొకటి ఏంటిదంటే, ఈ వీడియో ద్వారా నేను ఎంతవరకు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నానో ఒక చిన్న కామెంట్ చేస్తే నేనైతే సంతోషిస్తాను. ఎందుకంటే నన్ను విడిచి చాలామంది అయితే, మా వాళ్ళు చాలామంది వేరు. నేనైతే ఈ వీడియోలలో నేను కొంచెం అయితే మా గురించి చెప్పాలనుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే చాలా చాలా బాధపడి ఉన్నా, చాలా బాధలు, కష్టాలు అనుభవించున్నా ఫ్రెండ్స్. నేనైతే మనుషుల మీద నేను అంటే ఫోకస్ చేసిన, కానీ నేనైతే మనుషులతోటి కాదు, కొన్ని దేవుని ప్రేమను బట్టి, దేవుని బట్టి నేను మనుషులను దగ్గర తీసిన. మనుషులని నేనైతే నాకు వారెవరో సంబంధం లేని వాళ్ళు, కానీ నేనైతే ఒక అంటే మా చర్చిలో సంబంధించిన వాళ్ళం కాబట్టి చాలా మందిని, నేను ఎంతో మందిని దగ్గర తీసిన, పెట్టిన, అన్ని విధాలుగా నేను చూసుకున్న ఫ్రెండ్స్. వాళ్ళైతే నాకు తిరిగి అంటే నేను వాళ్ళకి పెట్టిన గట్టు వాళ్ళే నాకు ఇవ్వాలని ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పులగం అన్నం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, పులగం రెడీ అయింది. నేనైతే
ఇది నేను టేస్ట్ చేయడానికి పెట్టుకున్నా, కానీ ఇది వేడివేడిగా తినొద్దు ఫ్రెండ్స్. నేనైతే పెట్టిన చల్లారినాక తినండి. ఇదైతే రెడీ అయింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే చల్లారినాక తినండి, చాలా బాగుంటుంది. ఇంకా మరిన్ని విషయాలు నేను తర్వాత చెప్తా ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలలో తప్పకుండా నేను అన్ని విషయాలు మాట్లాడతా. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.